కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో డాక్టర్లు వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ మానవ మృగాలను ఉరితీయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో సరైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఎటువంటి దారుణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వైద్యుల నిరసన కార్యక్రమానికి ఆదివాసీ సంఘాల జేఏసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కనక యాదవరావు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు అశోక్, షేక్ హైదర్, సాహెరా, ల్యాబ్ టెక్నీషియన్ నవీన్, షేక్ మొబిన్, జాదవ్, రజిత, సరస్వతి, లక్ష్మి, భాగ్య, జ్యోతి, పంచవుల, స్టాఫ్ నర్సులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంఘటనకు వ్యతిరేకంగా ఈ చిన్న ర్యాలీని మా వంతుగా ఒక నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా డాక్టర్లు ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి చిన్న స్థాయి నుంచి పెద్ద ఉద్యోగులు రోజుకి ఎంత స్ట్రెస్లో డ్యూటీ చేస్తారనేది అసలు ఊహించుకోలేని తగినటువంటిది. సో వాళ్ళపైన దాడి చేయడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికీ ఇంకా చాలా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇది ఒకటి బయటకు వచ్చింది, చాలా ఇంకా బయటికి రాలేదు. ఫిజికల్లీ అసాల్ట్ అయితే అవుతూనే ఉన్నాయి. సో ఇట్లాంటి వాటిని మేము నిరసిస్తూ ఇట్లాంటి వాటిని ఖచ్చితంగా ఇట్లాంటి జరిగినప్పుడు వెంటనే వితిన్ హాఫ్ అన్ అవర్లో పోలీసు వాళ్ళు కేసు పెట్టే విధంగా గట్టి చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మేము ఇక ర్యాలీని చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వారు నిరాశన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కలకత్తాలో జరిగినటువంటి వైద్య విద్యార్థులపైన హత్య చేసి దుండగులు వెంటనే శిక్షించాలని చెప్పేసి మద్దతుగా వాళ్ళందరూ కూడా విధులను నిర్వహించకుండా మరి వారు మద్దతుగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మన ప్రభుత్వం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా వారికి చట్టాలు పకడ్బందీగా అమలు చేయవలసింది పోయి కేవలం నామమాత్రం చేయడం వల్ల వాళ్ళ డాక్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. తక్షణమే ఎవరైతే కోల్కతాలో జరిగినటువంటి వైద్య విద్యార్థిపై దాడి చేసి అతి కిరాతంగా అత్యాచారం చేసిన ఎవరైతే దుండగులు ఎంతటివైనా సరే కేంద్ర ప్రభుత్వం తక్షణం హోంశాఖ స్పందించి తప్పకుండా వాళ్ళు ఎంతవైనా సరే కఠినంగా శిక్షించాలి, ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా రాత్రి వేళ కూడా కొంతమంది వచ్చి అక్కడ సిస్టర్లను బెదిరించడం, డాక్టర్లను బెదిరించడం జరుగుతుంది. కాబట్టి అటువంటి సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. వాళ్ళకు ఉన్నటువంటి కఠినమైన చట్టాలను తప్పకుండా అమలు చేయాలా. ఎందుకంటే డాక్టర్లు దేవుళ్ళు సమానం కాబట్టి ఏ పరిస్థితుల్లో మనం పోయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు, నాణ్యమైన వైద్యం అందిస్తారు. కాబట్టి ఈరోజు ఒక వైద్య విద్యార్థి కాకుండా యావత్తు మహిళలపై జరిగిన భారత మాత ముద్దుబిడ్డపైన అత్యాచారంగా భావిస్తారు. వెంటనే కేంద్ర హోంశాఖ తగిన చర్యలు తీసుకోవాలా. దేశ పౌరులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలా. ఈరోజు మండల కేంద్రంలోని ప్రజా సంఘాలు వైద్య ర్యాలీకి మేము సహకరించినాం. ప్రభుత్వాలు ఎటువంటివైనా సరే కఠినంగా శిక్షలు 24 గంటల్లో కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఇటువంటి ఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలా. వాళ్ళకున్న చట్టాలను పకడ్బందీకి ప్రభుత్వాలు మెయింటైన్ చేస్తే తప్ప ఇటువంటి దాడులు జరుగుతూనే ఉంటాయి. మరి కోల్కతాలో జరిగిన సంఘటన చాలా అమానుషం. ఇటువంటి ఘటనలు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అక్కడ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా జరిగి 24 గంటలు జరుగుతున్న కానీ వాళ్ళని దుండగులను విదేశాలకు పంపే ప్రయత్నాలు నడుస్తున్నాయి మాకు తెలిసింది. కాబట్టి అలా టీవీలో పేపర్లు వస్తున్నాయి. వెంటనే రాజీనామా చేయాలి. సందర్భంగా అక్కడ ముఖ్యమంత్రి కానీ వెంటనే హోంశాఖ ఉన్నారో మంత్రి గారు తప్పకుండా వచ్చి వాళ్ళని కఠినంగా శిక్షించి ఉరి శిక్ష వేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.